గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నెక్స్ట్ మన టాపిక్ వచ్చి మండల పలక లేదా జోన్ ప్లేట్స్ అంటారు వీటిని. అయితే మండల పలక అంటే ఏమిటి, దాని నిర్మాణం, పనిచేయ విధానం గురించి మనం తెలుసుకుంటాము. అయితే ఈ క్వశ్చన్ని వేరే విధంగా కూడా ఇస్తాడు. మండల పలక ఒక కుంభాకార కటకంగా ఎలా పనిచేస్తుంది అని కూడా ఇస్తాడు అనమాట కొన్నిసార్లు. సో అప్పుడు ఏం చేయాలంటే మండల పలక అంటే ఏమిటి, దాని నిర్మాణం, అది పనిచేసే విధానం గురించి మనం రాయాలి. ఇలా కూడా ఇస్తాడు కాబట్టి క్వశ్చన్ చెప్తున్నా. మీకు లాస్ట్ అంటే నేను క్వశ్చన్ పేపర్ పంపించాను, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్ చెప్పడం మర్చిపోయినా. ఓన్లీ జస్ట్ మండల పలక లేదా జోన్ ప్లేట్స్ అంటే ఏమిటి, అది పనిచేసే విధానం, నిర్మాణం అన్నాయి. కానీ ఇలా కూడా ఇస్తాడు కొన్నిసార్లు క్వశ్చన్. మండల పలక ఒక కుంభాకార కటకంగా ఎలా పనిచేస్తుంది అని కూడా ఇస్తాడు మనకి 12 మార్క్స్ క్వశ్చన్కి. ఓకే, అసలు ఫస్ట్ మండల పలక అంటే ఏంటి తెలుసుకుందాం. మండల పలక అంటే ఏం చెప్తామంటే, మనం ఒక తెరపై ఎక్కువ సంఖ్యలో ఫ్రెనెల్ అర్ధకాల వలయాంశాలను ఏర్పరుస్తాం అన్నమాట. అంటే ఫ్రెనెల్ అర్ధకాల వలయాంశాలను ఒక తెర మీద మనం ఏర్పాటు చేసినప్పుడు ఆ తెర మీద మనకి ఒకసారి ఏమైనా కాంతి ప్రసారం అయ్యే విధంగాను, ఇంకోసారి కాంతి ప్రసారం అవ్వకుండా ఉండే విధంగాను చేస్తే దాన్ని మనం మండల పలకగా చెప్పుకుంటాం అన్నమాట. ఒక తెర మీద మనం ఫ్రెనెల్ అర్ధకాల వలయాంశాలను ఏర్పాటు చేసి, అయితే అంటే సర్కిల్, మనం అర్ధకాల వలయాంశాలు అంటే మనం సర్కిల్ అంటున్నాం కదా, ఇలా సర్కిల్స్ ఉంటాయి కదా మనకి. అయితే ఈ సర్కిల్ మనం హాఫ్ వరకే తీసుకుంటున్నాం. సో కొంత ప్రదేశం ఏమన్నా మనకి కాంతి ప్రసారం అయ్యేటట్టు, మరి కొంత ప్రదేశాన్ని కాంతి ప్రసారం అవ్వకుండా నిరోధించేటట్టు, సో ఈ విధంగా ఏర్పాటు చేస్తే దాన్ని మనం మండల పలకగా తీసుకుంటాం అన్నమాట. సో ఏమంటామంటే, మనకి ఒక తెరపై ఎక్కువ సంఖ్యలో ఫ్రెనెల్ అర్ధకాల వలయాంశాలను ఏర్పాటు చేసి ఏకాంతర వలయాంశాలకు కాంతి ప్రసారం నిరోధకాలుగాను, మిగిలిన వలయాంశాల ద్వారా కాంతి ప్రసారం జరిగేటట్టుగా ఏర్పాటు చేస్తే దాన్ని మనం మండల పలకగా తీసుకుంటాం. అయితే ఈ మండల పలక అనేది మనకి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ధనాత్మక మండల పలక. మీకు తెలియడం కోసం ఇదంతా. ధనాత్మక మండల పలక. 2 రుణాత్మక మండల పలక. సో 2 రకాలు అన్నమాట, ధనాత్మక మండల పలక, రుణాత్మక మండల పలక. సో ధనాత్మక మండల పలక అంటే ఏం చెప్తామంటే, అయితే మనకి కేంద్ర వలయాంశం దానితో ఏకాంతరంగా ఉండే అంటే ఈ కేంద్ర వలయాంశం అన్ని దానికి ఏకాంతరంగా ఉండే అన్ని బేసి సంఖ్యల వలయాంశాలు కాంతికి పారదర్శకంగా ఉంటే ఆ మండల పలకను మనం ధనాత్మక మండల పలకగా అంటాం. అంటే కాంతికి ఇవి పారదర్శకంగా, బేసి సంఖ్యలో ఉండే వలయాంశాలు అనేవి కాంతికి పారదర్శకంగా ఉంటాయి. ఇవి పారదర్శకంగా ఉంటే వాటిల్ని మనం ధనాత్మక మండల పలకగా అంటాం. అయితే రుణాత్మక మండల పలక అనేది సేమ్, బేసి సంఖ్య వలయాంశాలకు కాంతి నిరోధకంగా ఉండి, అంటే బేసి సంఖ్యలకి ఏమన్నా ఇది బేసి సంఖ్యకి పారదర్శకంగా ఉంటే, ఇది బేసి సంఖ్యకి పారదర్శకంగా ఉంటే ఆ మండల పలకను మనం ధనాత్మక మండల పలకగా చెప్తాం. అలా కాకుండా బేసి సంఖ్యలకు అంటే బేసి సంఖ్యల వలయాంశాలకు కాంతి నిరోధకంగా ఉండి, అలాగే సరి సంఖ్య వలయాంశాలకు మాత్రమే కాంతి అది పారదర్శకంగా ఉంటాయి. అంటే దీంట్లో మనకి సరి సంఖ్య అన్నమాట. ఇక్కడ ఉన్న బేసి సంఖ్య సరి సంఖ్య అన్నమాట. సరి సంఖ్యకి ఏమన్నా పారదర్శకంగా ఉంటే దాన్ని మనం రుణాత్మక మండల పలకగా చెప్పుకుంటాం. ఓకే, సో అయితే మండల పలక నిర్మాణం ఏ విధంగా ఉంటుందంటే, సేమ్ మనం ఫ్రెనెల్ అర్ధకాల వలయాంశాలు ఉన్నాయి కదా, నిర్మాణం. సో నిర్మాణం ఏం చెప్తామంటే, మనకి ఫ్రెనెల్ అర్ధకాల వలయాంశాలు ఉన్నాయి కదా. సో ఫ్రెనెల్ అర్ధకాల వలయాంశ నిర్మాణంలో మనకి ఎన్నవ వ్యాసార్థం ఏమొచ్చింది, మనకి ఎన్నవ వ్యాసార్థం మనకి Rn ఈజ్ ప్రపోర్షనల్ టు మనకి
√n వచ్చింది. సో Rn ఈజ్ ఈక్వల్ టు ప్రపోర్షనల్ తీసేస్తాం కాబట్టి మనం d లాంబ్డా పెట్టుకుంటాం. సో n d లాంబ్డా √n d లాంబ్డాగా చెప్పుకుంటున్నాం. సో ఎన్నవ అంటే ఫ్రెనెల్ అర్ధకాల వలయాంశాల నిర్మాణంలో మనకి ఎన్నవ వ్యాసార్థం మనకి ఇదైతే మనం ఏం చేస్తామంటే ఒక తెల్లని డ్రాయింగ్ పేపర్ తీసుకుంటాం. దాని మీద √1 √2 √3 అండ్ సో ఆన్ అంటే సహజ సంఖ్యలు ఉన్నాయి కదా. సో సహజ సంఖ్యల యొక్క వర్గమూలానికి అనులోమానుపాతంలో ఉండే విధంగా మనం వ్యాసార్థాలను ఏకకేంద్ర వృత్తాలను నిర్మిస్తాం. అప్పుడు బేసి సంఖ్యలు కలిగిన వలయాంశాలు అనేవి నల్లటి రంగుతో పూతబూసి అపారదర్శకంగా చేస్తాం. దీన్ని ఫోటోగ్రాఫ్ చేస్తే ఈ ఫోటోగ్రాఫ్ అనేది మనకి ధనాత్మక మండల పలకగా పనిచేస్తుంది అనమాట. సో ధనాత్మక మండల పలక ఏ విధంగా ఉంటుందంటే మధ్యలో మొత్తం మనకి బ్లాక్ ఉంటుంది. మొత్తం ఫస్ట్ బ్లాక్ది అంటే చీకటి పట్టి, తర్వాత వెలుగు పట్టి, తర్వాత మళ్ళీ చీకటి పట్టీలు, ఇలా మళ్ళీ వెలుగు, తర్వాత చీకటి, ఇలా మనకి ఒక్కోటి మౌనంగా సహజ సంఖ్యలు అనేవి మనకి అనులోమానుపాతంలో ఉండే విధంగా మనం వ్యాసార్థాలతో ఒక కేంద్ర వృత్తంతో నిర్మిస్తాం అన్నమాట. అప్పుడు బేస్ సంఖ్యలు కలిగిన వలయాంశాలు మాత్రమే నల్లటి రంగుతో ఉంటాయి. ఎందుకంటే మనకి ధనాత్మక మండల పలక అంటున్నాం కాబట్టి బేస్ సంఖ్య మాత్రమే పారదర్శకంగా ఉంటుంది ధనాత్మకంలో. సో ఓన్లీ నల్లటి రంగుతో పూతబూసిన అపారదర్శకంగా చేస్తాం. దీన్ని ఫోటోగ్రాఫ్ చేస్తే ఈ ఫోటోగ్రాఫ్ అనేది మనకి ధనాత్మక మండల పలకగా పనిచేస్తుంది అనమాట. సో మండల పలక పనిచేసే విధానం, పనిచేయు విధానం. సో పనిచేసే విధానం. సో దీనికోసం మనం ఫ్రెనెల్ అర్ధకాల వలయాంశాన్ని తీసుకుంటాం. సో దీనిలో మనకి XY అనేది ఒక తెరగా తీసుకుంటాం. దీన్ని ఎలా రాస్తామంటే త్రిభుజాకృతిలో ఉంటుంది మనకి. ఇది XY తెర మనకి S అనేది ఏమన్నా కాంతిజనకం, P అనేది ఏమన్నా తెర, అలాగే ఇక్కడ మనకి M1 M2 M3 ఇది తెలిసిందే మనకి. సో వాటిని ఈ విధంగా మనకి కాంతి ప్రసారం అనేది ఈ విధంగా జరుగుతుంది. ఎడమ నుంచి కుడికి ఇలా. ఓకే, అయితే S నుంచి Pకి మధ్య దూరం, ఈ రెండింటి మధ్య దూరం మనకి A, అలాగే ఈ రెండింటి మధ్య దూరం మనకి B. ఓకే, సో ఇది మండల పలక యొక్క పనిచేసే విధానం. అంటే మనం నిర్మాణం తీసుకుంటున్నాం, దాని నిర్మాణం మనం ఈ విధంగా చూపించుకుంటే మనకు సేమ్ ఇది ఫ్రెనెల్ అర్ధకాల వలయాంశం యొక్క వ్యాసార్థంగా తీసుకొని వాటి యొక్క సహజ సంఖ్యల యొక్క వర్గమూలానికి అనులోమానుపాతంలో ఉండే విధంగా మనం ఒక తెల్లని పేపర్ మీద తీసుకుని డ్రాయింగ్ గీస్తాం. సో డ్రాయింగ్ గీసినప్పుడు బేస్ సంఖ్యలు కలిగిన వలయాంశాలన్నీతో ఉంటుంది కాబట్టి ఇది బేస్ సంఖ్యలతో కూడిన వలయాంశాలన్నీ నల్లటి రంగుతో పూతబోయబడి ఉంటాయి అన్నమాట. సో వీటిని మనం బేస్ సంఖ్యలు అంటున్నాం, మనం పారదర్శకంగా ఉంటుందని చెప్తాం కాబట్టి ఇవి ధనాత్మక మండల పలకగా పనిచేస్తుంది అన్నమాట. అయితే అది పనిచేసే విధానం చూద్దాం. ఇప్పుడు మనం పటంలో చూపినట్లు XY అనేది ఒక పేపర్ తలానికి లంబంగా ఉండే మండల పలక యొక్క మధ్యఛేద వైశాల్యం అన్నమాట. మధ్యఛేదనాన్ని తీసుకుంటున్నాం ఇది మనం. అయితే మధ్యఛేదనం తీసుకుంటే మనం ఏమని చెప్పాం, మండల పలక యొక్క డెఫినేషన్ నుంచి మనం తెర మీద ఎక్కువ సంఖ్యలో మనం ఫ్రెనెల్ అర్ధకాల వలయాంశాలు ఏర్పాటు చేసినప్పుడు ఏకాంతర వలయాంశాలకు కాంతి ప్రసారం జరుగు విధంగాను,
అలాగే మిగిలిన వాటికి కాంతి ప్రసారం జరగకుండా ఉండే విధంగా మనం తీసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ దానికి మనం కాంతి ప్రసారం నిరోధిస్తాం అన్నమాట. ఇలా చూపించి, అలాగే సెకండ్ దానికి కాంతి ప్రసరించే విధంగా చేస్తాం. రెండో దానికి కాంతి ప్రసరణ లేకుండా ఇలా మనం గీతల ద్వారా చూపిస్తున్నాం అన్నమాట. సో ఈ విధంగా తీసుకుంటాం. అయితే ఇక్కడ మనకి ఎస్ అనేది ఒక బిందు రూప కాంతి జనకం అన్నమాట. దీని నుండి మనకి లాంబ్డా తరంగ దైర్ఘ్యం గల తరంగాలు అనేవి మనకి ప్రసారం అవుతున్నాయి అనుకున్నాం. ఎస్ యొక్క ప్రతిబింబం మనం పి స్థానంలో ఉండే తెరలో ఏర్పాటు చేస్తాం అన్నమాట. అప్పుడు మనకి ఎస్ఓ మధ్య దూరం మనకి ఏ అవుతుంది. అలాగే మండల పలక నుంచి కాంతి జనకం ఎస్కు గల దూరం అన్నమాట. సో మండల పలక నుండి ప్రతిబింబానికి గల దూరం మనం బిగా తీసుకుంటున్నాం. అంటే ఎస్ఓ ఈజ్ ఈక్వల్ టు ఏ, అలాగే ఓపి ఈజ్ ఈక్వల్ టు బి. కాంతి జనకం నుంచి మండల పలక మధ్య దానికి దూరం ఇది. అలాగే మండల పలక నుండి ప్రతిబింబానికి గల దూరం మనం బిగా తీసుకుంటున్నాం. ఇక్కడ మనకి OM1 అలాగే OM2 OM3 అనేవి మనకి అండ్ సో ఇంకా ఎక్కువ వస్తాయి కదా. సో ఫ్రెన్ల అర్ధకాల వలయాంశాలు అన్నమాట ఇవి మనకి. OM1 OM2 OM3 అండ్ సో అనేవి ఫ్రెన్ల అర్ధకాల వలయాంశాలు. అయితే ఈ అర్ధకాల వలయాంశాలు మనకి ఏం ఏర్పాటు చేస్తాయి? వ్యాసార్థాల వృత్తాలు అన్నమాట. సో మనకి OM1 OM2 OM3 అనేవి మనకి ఫ్రెనెల యొక్క అర్ధకాల వలయాంశాలను ఏర్పరిచే వృత్తాలు అన్నమాట. అయితే ఈ వృత్తాల యొక్క వృత్త వ్యాసార్థాలను మనం ఎలా తీసుకుంటామంటే R1, R2, R3 అండ్ సో ఆన్గా తీసుకుంటాం. అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ పటం నుంచి, సో పటం నుండి SO ప్లస్ ఓపి అంటే SO ప్లస్ ఓపి ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏమొస్తుంది? SO అంటే ఏ, ఓపి అంటే బి. సో ఏ ప్లస్ బి. SO ప్లస్ ఓపి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అవుతుంది. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే SM1 ప్లస్ M1P అంటే ఇప్పుడు మనం ఈ రెండు తీసుకున్నాం కదా, SO ప్లస్ ఓపి. అలాగే ఇప్పుడు SM1 ప్లస్ M1P, SM1 ప్లస్ M1P. ఓకే. సో ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి దూరం అంటే ఏ విధంగా తీసుకుంటాం? మనం ఫ్రెన్ల అర్ధకాల వలయాంశాలు తెర నుంచి అర్ధకాలానికి మనకి λ/2గా తీసుకుంటాం కదా. అంటే మళ్ళీ దూరము d ప్లస్ λ/2 d ప్లస్ 2d λ/2 తీసుకున్నాం కదా. సో అదే ప్రకారంగా a ప్లస్ బి ప్లస్ λ/2గా తీసుకుంటాం. అలాగే నెక్స్ట్ కూడా రాసుకోవచ్చు. SM2 ప్లస్ M2P ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి ప్లస్ 2 λ/2. సో ఈ విధంగా తీసుకున్నాం. ఓకే. అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి త్రిభుజం SM1O. సో ఈ ట్రయాంగిల్ నుంచి SM1O. సో ఇది అనమాట, ఇది ట్రయాంగిల్ మనకి. సో ఈ ట్రయాంగిల్ ఎంచుకున్నాం. ట్రయాంగిల్ SM10 అంటే త్రిభుజం నుండి. సో నుండి మనకి ఏంటిది? కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. సో అదే రాస్తాం. కర్ణము స్క్వేర్ అంటే SM1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు M1O స్క్వేర్ ప్లస్ SO స్క్వేర్, SO స్క్వేర్ ప్లస్ M1O స్క్వేర్. ఓకే. సో అప్పుడు ఏమొస్తుంది మనకి? SO అంటే ఏ స్క్వేర్ ప్లస్ OM అంటే దీని యొక్క వ్యాసార్థం అనమాట. సో వ్యాసార్థం ఫస్ట్ది కాబట్టి మనకి ఏం తీసుకుంటాం? R1 రాస్తాం. సో R1 స్క్వేర్. ఓకే. ఇది మనకి SM1
స్క్వేర్. సో మనకి దాని నుంచి SM1 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ ప్లస్ R1 ఏ స్క్వేర్ ప్లస్ R1 స్క్వేర్ రూట్ ఆఫ్. ఓకే, అలాగే నెక్స్ట్ మనం సెకండ్ తీసుకుంటాం, అంటే రెండో ట్రయాంగిల్ అనమాట. మనం ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం, ఇప్పుడు నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్ MPO లేదా ఇంతే కదా MPO. సో అదే ట్రయాంగిల్ తీసుకుంటాం, ట్రయాంగిల్ M1PO. సారీ OM1P కదా ట్రయాంగిల్, మనకి ట్రయాంగిల్ OM1P. సో ట్రయాంగిల్ OM1P నుంచి మళ్ళీ సేమ్ మనం నుండి సో దీని నుంచి మళ్ళీ సేమ్ మనం M1P తీసుకుంటాం. సో M1P ఈజ్ ఈక్వల్ టు M1P హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ మనకి OP స్క్వేర్ ప్లస్ OM1 స్క్వేర్. OP స్క్వేర్ అంటే మనకి B స్క్వేర్ ప్లస్ OM1 అంటే R1 స్క్వేర్. సో M1P ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ B స్క్వేర్ ప్లస్ R1 స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ రాసాం, ఇక్కడ ఏం రాసాం మనం SM1 ప్లస్ M1P, సారీ ఇక్కడ SM1 ప్లస్ M1P ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B లాంబ్డా బై 2. మనకి SM1 వచ్చింది, అలాగే M1P వచ్చింది. సో దాంట్లో మనం ప్రతిక్షేపించుకోవచ్చు కదా. సో అదే రాస్తాం ఇప్పుడు మనం, ఏంటిదంటే SM1 ప్లస్ M1P ఈజ్ ఈక్వల్ టు ఏమి వచ్చింది మనకి A ప్లస్ B ప్లస్ లాంబ్డా బై 2. M1 అంటే మనకు వచ్చింది ఏంటిది A ప్లస్ B ప్లస్ లాంబ్డా బై 2 ఈజ్ ఈక్వల్ టు SM1 అంటే రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ R1 స్క్వేర్ ప్లస్ M1P అంటే రూట్ ఆఫ్ B స్క్వేర్ ప్లస్ R1 స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీంట్లో మనం ఏ స్క్వేర్ని కామన్ తీసామనుకో 1 ప్లస్ R1 బై అంటే A స్క్వేర్ R స్క్వేర్ ప్లస్ అలాగే రూట్ ఆఫ్, దీంట్లో కూడా B స్క్వేర్ని కామన్ తీస్తే 1 ప్లస్ R1 స్క్వేర్ B స్క్వేర్ రూట్ ఆఫ్. ఓకే, అలాగే వీటిని బయట తీసుకొద్దాం. A ప్లస్ B ప్లస్ లాంబ్డా బై 2 ఈజ్ ఈక్వల్ టు బయట తీసుకొస్తే A ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ R1 స్క్వేర్ బై A స్క్వేర్ ప్లస్ B ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ R1 స్క్వేర్ బై B స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని A ఇంటూ 1 ప్లస్ R1 స్క్వేర్ బై A స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 1 బై 2 ప్లస్ B ఇంటూ 1 ప్లస్ R1 స్క్వేర్ బై B స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 1 బై 2గా రాసాం. అంటే స్క్వేర్ని ఇలా తీసి ఇలా రాసాం అనమాట. ఓకే, సో ఇప్పుడు వీటిని ఎలా విడగొట్టుకోవచ్చు అంటే 1 ప్లస్ మనం వీటిని విడగొట్టుకుంటాం హోల్ స్క్వేర్ రూపంలో. అంటే ఎలా వస్తుంది మనకి 1 ప్లస్ R1 స్క్వేర్ బై 2A స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ R1 క్యూబ్ బై 3A స్క్వేర్ అండ్ సో ఈ విధంగా. సో హయ్యర్ టర్మ్స్ని మనం తీసేస్తాం. తీసేసిన తర్వాత మనకి దీని నుంచి A ఇంటూ 1 ప్లస్ R1 స్క్వేర్ బై, సో విడగొట్టేది కూడా రాస్తున్నాను, 3A క్యూబ్ ప్లస్ అండ్ సో ఈ విధంగా విడగొట్టుకుంటాం. సో దీన్ని కూడా రాస్తున్నాను, R1 స్క్వేర్ బై 2B స్క్వేర్ ప్లస్ R1 క్యూబ్ బై 2B క్యూబ్ ప్లస్ అండ్ సో హయ్యర్ టర్మ్స్ని మనం వదిలేసిన తర్వాత హయ్యర్ టర్మ్స్ వదిలేస్తే ఏమొస్తుంది A ఇంటూ 1 ప్లస్ R1 స్క్వేర్ బై 2A స్క్వేర్ ప్లస్ B ఇంటూ 1 ప్లస్ R1 స్క్వేర్ బై 2B స్క్వేర్. ఓకే, ఇటు సైడ్ మనకి ఏముంది A ప్లస్ B ప్లస్ లాంబ్డా బై 2. సో దీన్ని లోపలికి మల్టిప్లై చేద్దాం. ఇది A ప్లస్ B ప్లస్ లాంబ్డా బై 2. సో లోపలికి మల్టిప్లై చేస్తే A ప్లస్ A ఇంటూ R1 స్క్వేర్ బై 2A స్క్వేర్ ప్లస్ B
ప్లస్ బి r1 స్క్వేర్ బై 2b స్క్వేర్. స్క్వేర్కి బీకి అలాగే స్క్వేర్కి ఏకి బోత్ సైడ్స్న ఏబి క్యాన్సిల్. ఓకే, సో మిగిలింది ఏంటి మనకి λ/2. సో ఇటువైపు కూడా 2 కూడా క్యాన్సిల్ అవుతుంది కదా మనకి. సో తర్వాత రాద్దాం, చూద్దాం. λ/2 నెక్స్ట్ రాస్తాను. r1 స్క్వేర్ బై 2a ప్లస్ r1 స్క్వేర్ బై 2b. సో బోత్ సైడ్స్ మనకి 2 క్యాన్సిల్ అవుతుంది. సో దీని నుంచి λ = మనకి ఏమొస్తుంది, సో r1 స్క్వేర్ కామన్ తీస్తే r1 ఇంటూ 1/a ప్లస్ 1/b. ఓకే, సో ఇది మనకి ఫస్ట్ దాని యొక్క వ్యాసార్థం. అంటే మనం దీనికి ఫస్ట్ దాని యొక్క వ్యాసార్థం అంటే ఏం రాసుకోవచ్చు, దీని నుంచి r1 = సో సారీ ఇంతే కదా. వలయ వ్యాసార్థం మనకి ఈ విధంగా వస్తే ఎన్నవ వలయ వ్యాసార్థం మనకి ఎన్నవ వలయ వ్యాసార్థం. సో ఎన్నవ వలయ వ్యాసార్థం ఏంటిది మనకి OMN = మనకి ఏంటిది RN అవుతుంది. సో దాని ప్రకారం మనం తీసుకున్నట్టయితే ఈ పైదాన్ని మనం స్క్వేర్ RN స్క్వేర్ ఇంటూ 1/a ప్లస్ 1/b = λ. సో అయితే ఇప్పుడు కానీ సంజ్ఞా సాంప్రదాయాల ప్రకారం మనకి RN స్క్వేర్ = -1/a ప్లస్ 1/b = nλ అవుతుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే దీన్ని మనం ఏ విధంగా రాస్తామంటే 1/b మైనస్ 1/a = దీన్ని తీసుకెళ్దాం nλ/RN స్క్వేర్. సో nλ/RN స్క్వేర్ని మనం 1/fn అంటే కటక నాభ్యంతరంగా తీసుకుంటాం. ఇక్కడ fn అంటే RN స్క్వేర్ బై nλ అనమాట. సో కటక నాభ్యంతరం మనకి ఈ విధంగా అనమాట. అంటే మనకి 1/b మైనస్ 1/a = 1/fn. సో మండల పలక అనేది మనకి ఒక కుంభాకార కటక నాభ్యంతరంగా కూడా పనిచేస్తుంది అని చెప్తాం అనమాట దీని నుంచి. ఓకే, ఇది కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ 12 మార్క్స్ క్వశ్చన్స్కి. 12 మార్క్స్ క్వశ్చన్ ఇది మోస్ట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. 12 మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది మనకి 12 మార్క్స్ది. దీంతో మనకి 3 యూనిట్స్ అయిపోతుంది. సో మనకి 3 యూనిట్స్ మీరు మ్యాక్సిమం పర్ఫెక్ట్గా చదువుకున్నట్టే. కోవిడ్ పేపర్ కాబట్టి మనకి ఆటోమేటిక్గా మీరు పాస్ అవ్వచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ.